మాట్లాడితే హిందువులు అరే నాయన మీరు బీజేపీలు కాదు నాయన ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడిని ఏమని చెప్పు. సంగారెడ్డిలో సీతారామ రామ్నగర్ రామ్ మందిర్ లా నేను సంపాదించిన పైసలు రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలే, నేను ఆడేం కొట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలతోటి దగ్గర దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది. కళ్యాణానికి సీతారామ కళ్యాణానికి ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళు చూపెట్టండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ ఒక్కడైనా హైదరాబాద్ లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చెప్పుడే ఎక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానే ఎప్పుడన్నా. ఇప్పుడు ఏంటది, ఇప్పుడు సంవత్సరానికి మనము 3 కోట్లు అన్నా 5 ఏళ్ళకి ఎంత అవుతాయి? హరి 15 కోట్లు. 2000 ఇచ్చినా ఓట్లు పడతాయి కదా. ఎవరైనా తీసుకుంటే ఉంటే, నేను ప్రజలను అవమానిస్తలేను, ఎవరైనా తీసుకుంటే ఉంటే అది భక్తి అంటే ఇది మాది. నేను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా.